కామారెడ్డి జిల్లా పొందుర్తి చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు చేయడం హాట్ టాపిక్ గా మారింది. చెక్ పోస్ట్ వద్ద వచ్చిపోయే వాహనాల నుంచి ఇక్కడి సిబ్బంది ఇష్టరీతిన డబ్బులు వసూలు చేస్తున్నారని ఏసీబీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో పొందుర్తి చెక్ పోస్ట్ పై రైడ్ జరిగింది. లారీ డ్రైవర్ల నుంచి చెక్ పోస్ట్ సిబ్బంది డబ్బులు తీసుకుంటుండగా వారిని ప్రైవేట్ వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. ఎంవీఐ సిబ్బంది ప్రైవేట్ వ్యక్తులను అధికారులు విచారించారు. మరేపు అక్కడ ఇంట్రెస్టింగ్ సన్నివేశం జరిగింది. చెక్ పోస్ట్ సిబ్బంది స్థానంలో కౌంటర్ వద్ద ఏసీబీ అధికారులు కూర్చున్నారు. వారిని చెక్ పోస్ట్ సిబ్బందే అనుకొని లారీ డ్రైవర్లు ఏసీబీ అధికారులకు డబ్బులు ఇచ్చి వెళ్లారు. మొత్తం 80,000 నగదుతో పాటు 30 ఫోన్లను సీజ్ చేసినట్లు ఏసీపీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై ఉన్నతాధికారులు నివేదిస్తామని చెప్పారు. ఆర్టీఏ చెక్ పోస్ట్ పెందుర్తి దగ్గర ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా రైడ్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా దాదాపు 80,000 రూపాయల క్యాష్ సీజ్ చేయడం జరిగింది. అన్అకౌంటెడ్ గా ఉంది వాళ్ళ దగ్గర. తర్వాత కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. లారీలు ఆపడం గానీ వసూలు చేయడం గానీ. అందులో కొంతమంది పారిపోతే మిగతా నలుగురిని అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. తర్వాత ఆఫీసర్స్ శామ్ రిచర్డ్సన్ అండ్ నాగలక్ష్మి గారు ఎంవీఐ గారు ఉన్నారు. వాళ్ళని కూడా విచారించడం జరిగింది. తర్వాత అన్అకౌంటెడ్ గా కొన్ని 38 సెల్ ఫోన్లు కూడా దొరికినాయి. వాటన్నిటి గురించి కూడా విచారించడం జరుగుతుంది. ఒక నివేదిక తయారు చేసి పై అధికారుల ద్వారా ఇది గవర్నమెంట్ కు పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఎర్రింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళపైన గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది.